హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీజ ఎలిమినేషన్ తర్వాత నా నుంచి ఎలాంటి అనాలిసిస్లు కానీ వీడియోలు కానీ లేవు. దానికి కారణం ఒకవేళ నేను ఏదో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అని బిగ్ బాస్ షో మీద అలగడం ఇలాంటివి ఏం కాదండి. కానీ అది ఒక చెప్పే కదా, ఒక మెలాంకలిక్ ఫీలింగ్. అది నండూరి వారు ఎంకిపాటలో చెప్పినట్టు గుండె గొంతుకులోన కొట్లాడుతుంటుంది అని, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అది యాక్చువల్గా శ్రీజ ఎలిమినేట్ అయినందుకు కాదు, శ్రీజ ఎలిమినేట్ అయిన విధానం గురించి. మీలో ఎంతమంది నోటీస్ చేశారో లేదో తెలియదు. నాకు తెలిసి ఈ గొర్రెల మందులో ఎవరికి అంత గొప్ప విజన్ కానీ ఆ అబ్జర్వేషన్ ఇది కానీ లేవు నాకు తెలిసి. అందరూ డెమాన్ పవన్ బజర్ మోగాక రింగ్ వేశాడు అనే విషయాన్ని అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ మీరు గమనించారా, బజర్ మోగే టైంకు కరెక్ట్గా ఇద్దరు, మరొక్కసారి గమనించండి, శ్రీజ డెమాన్ పవన్ ఇద్దరు క్రౌచింగ్ పొజిషన్లో ఉంటారు. ఇద్దరి చేతిలో చెరొక రింగ్ ఉంది. కానీ బజర్ మోగగానే చేతిని, ముందుకు వెళ్ళబోతున్న చేతిని వెనక్కి తీసుకుంటుంది శ్రీజ. తర్వాత క్రౌచింగ్ పొజిషన్ నుంచి రిలాక్స్డ్గా నిలబడుతుంది లేచి. కానీ డెమాన్ పవన్ మాత్రం ఆ రింగ్ను వేసేస్తాడు. నేను డెమాన్ పవన్ గురించి ఇంతకుముందు ఒక మాట చెప్పాను, హీఈస్ ఎ చీటర్ అని. ఆ మాటను నిలబెట్టుకున్నాడు డెమాన్ పవన్ ఇక్కడ కూడా. శ్రీజ బజర్ మోగాక రింగ్ వేయకూడదు అనే రూల్ను గౌరవించింది, రూల్స్ను రెస్పెక్ట్ చేసింది, రూల్స్కు అనుగుణంగా ఆడింది శ్రీజ. కానీ తన ఆ డిసిప్లిన్ వల్లే ఆవిడ ఒకవేళ ఎలిమినేట్ అయిపోయారేమో. ఇక శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగింది అనేదానికి మరొక ఎవిడెన్స్ అదే ఎలిమినేషన్ సీన్లో మీకు కనపడుతుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. కళ్యాణ్ గోల్డెన్ స్టార్ తీసురా అన్నారు. కళ్యాణ్ వచ్చాడు, గోల్డెన్ స్టార్ బయట ఉన్న డెమాన్కి పెట్టాడు, గార్డెన్ ఏరియాలో ఉన్న డెమాన్కి పెట్టాడు. ఆ తర్వాత నాగన్ ఏమన్నారు, కళ్యాణ్ డెమాన్ మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నారు. అన్నారా లేదా? వైల్డ్ కార్డ్స్ 6గురిని బయటికి పంపించండి అన్నారు. వైల్డ్ కార్డ్స్ 6గురు బయటకు వచ్చారు. ఆ తర్వాత మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూడండి. అక్కడ కళ్యాణ్, ఆ పక్కనే ఇమ్ము ఇద్దరు నిలబడి ఉంటారు. కళ్యాణ్, ఇమ్ములు ఇద్దరిని ఎప్పుడు బయటికి పిలిచారు? సరే, ఆ బెలూన్స్ ఉన్న రాడ్కు బెలూన్స్ అటాచ్ చేశారు. సరే, అది అక్కడ సరిగ్గా ప్లేస్లో పెట్టడానికి పిలిచారు అనుకుందాం. పోనీ పెట్టేశాక కూడా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, వీళ్ళు ఆ పూల్ పక్కన ఇద్దరు నిలబడి కనపడుతూ ఉంటారు మనకు. ఇప్పుడు లైవ్లో జరిగింది, ఈ మధ్య ఒక 3-4 డేస్ బ్యాక్ లైవ్లో జరిగిన దాని గురించి మనం ఒకసారి చూస్తే, అక్కడ కళ్యాణ్ అంటాడు, నన్ను ఇమ్ము అన్నను బయటికి పిలిచారు అని చెప్తాడు. బయటికి పిలిచారు, మరి పిలిచాక వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. ఒకవేళ ఆ రాడ్లు వీళ్ళతో పెట్టించకూడదు, ఆ లోపల ఉన్న వీళ్ళతోనే, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్తోనే పెట్టించాలి అనుకుందాం సపోజ్. కానీ అవి అక్కడ వాటి ప్లేస్లో వాటిని పెట్టడం జరిగాక వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోమని చెప్పాలి. కానీ చెప్పలేదు. వీళ్ళిద్దరూ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతున్నంత వరకు, ఆ బెలూన్స్ కట్ చేసే ప్రాసెస్ జరుగుతున్నంతసేపు, ఆ జరిగిపోయాక కూడా అక్కడే నిలబడి ఉంటారు. వాళ్ళిద్దరూ మాత్రమే బయట ఉంటారు, మిగతా అందరూ లోపల సోఫాలో కూర్చుని ఉంటారు. ఇక్కడ ఇమ్ము అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? పొరపాటున వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్లు శ్రీజ కాకుండా ఒకవేళ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే అతనికి అదేదో ఇచ్చారు కదా ఇమ్ముకు, దాన్ని వాడాలని, ఆ పవర్ వాడాలి అని ఇమ్మును బయట ఉంచారా? వీళ్ళ ప్లాన్ ప్రకారం శ్రీజ ఎలిమినేషన్ జరిగిపోయింది కాబట్టి ఇమ్మును ఇంకా కెలక్కుండా వదిలేశారా? ఏ సీజన్లో అయినా, ఎప్పుడైనా ఇంతవరకు ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ రకంగా బయట జరుగుతున్నప్పుడు, ఇదే కాదు, మీరు కన్నడ తీసుకోండి, తమిళ్ తీసుకోండి, ఏ బిగ్ బాస్ అయినా తీసుకోండి, బయట ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు తప్ప మిగతా వ్యక్తులు ఉండే ప్రసక్తే లేదు. నో ఛాన్స్ ఎట్ ఆల్. మరి ఇక్కడ మాత్రం దానికి వ్యతిరేకంగా మనం మన తెలుగులో కూడా ఇన్ని సీజన్స్ బిగ్ బాస్లు చూస్తున్నాం కదా, ఎవరైనా అలా బయట ఉండడం అనేది జరిగిందా? అందులో పర్టికులర్గా ఇమ్ము ఉండడం, అతని దగ్గర ఆ దిక్కుమాలిన పవర్ ఏదో ఉంది కదా, కాబట్టి
ఇమ్మును అలా బయట ఉంచడం వెనుక ఏ స్కీము లేదంటారా? ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేశారా? శ్రీజ యు ఆర్ ఎలిమినేటెడ్ అనగానే శ్రీజలో ఒక చిన్న ఆ బాధ వీచిక అంటారు కదా, ఒక డిస్పైర్, అది ఒక్క అట్లా ఒక సెకండ్ అలా జస్ట్ పాస్ అయిపోయింది అంతే. ఆ తర్వాత తనను తాను మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నవ్వుతూనే కనపడింది నాకైతే. ఈ పల్లవి కళ్యాణ్ కాస్త ఏదో డ్రామా చేయాలని చూశాడు, కళ్ళల్లో నీళ్లు రాకపోయినా ఏడుస్తున్నట్టు కాసేపు యాక్ట్ చేశాడు. కానీ ఇక హౌస్ మేట్స్ ఎక్స్ప్రెషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మన భరణి అంకుల్ గడ్డం దువ్వుకుంటూ ఒక శకుని మామలాగా ఒక ఫీలింగ్ ఇచ్చాడు. అంటే నాతో పెట్టుకున్నావు, నువ్వు అవుట్ అయిపోయావు అనే ఎక్స్ప్రెషన్ కనపడతా ఉంది అతని ఫేస్లో. పక్కన ఉన్న దివ్యకు శ్రీజకు అసలు అంటే అసలు సరిపోదు. ఆమె కూడా షాక్ అయింది. కానీ ఆమె ర్యాంకింగ్స్లో ఎక్కడ పెట్టింది శ్రీజాను? సో ఆమెకు శ్రీజాను ఏ ప్లేస్లో పెట్టినా ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఆమెకు తెలుసు శ్రీజ ఈజ్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. ఇక సంజన అయితే ఏమాత్రం దాచుకోలేదు, ఆమె ఆ షాక్ను ఏమాత్రం దాచుకోలేదు. సంజన శ్రీజ గురించి మాట్లాడిన మాటలు మనం వింటే ఒకసారి ఇమ్ముతో చెప్తూ ఉంటుంది, ఇమ్ముతో కాదు ఫ్లారాతో చెప్తుంది. అందరూ అన్ని పక్షులు వర్షం పడేటప్పుడు షెల్టర్ను వెతుక్కుంటాయి, కానీ గద్ద మాత్రం ఆ మేఘాల పైన ఎగురుతూ ఆ వర్షాన్ని అవాయిడ్ చేస్తుంది అని చెప్తుంది. అలాంటి ఆ గద్దలాంటి ప్లేయర్ శ్రీజ అని చెప్తుంది. సంజన గురించి మనకు ఎన్ని రకాల ఒపీనియన్స్ ఉన్నా కానీ ఆమె అయితే ఒక బ్రిలియంట్ గేమర్. అలాంటి సంజనకు ఆమె మీద, శ్రీజ మీద ఎంత హై రెఫరెన్స్ ఉంది అనేది ఆ మాటల్లో తెలుస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ నామినేషన్స్లో సంజన గురించి చెప్తూ తనుజ ప్లేట్ తీసి పెట్టినప్పుడు సంజన అనే మాటలు, కత్తి ప్లేయర్ రాయిది. నెక్స్ట్ మొన్న కళ్యాణ్ క్యాప్టెన్ అయిన ఆ టాస్క్ ఉంది కదా, దాంట్లో మన డిమాన్ పవన్ చీట్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో డిమాన్ పవన్ ఒక్కడే చీటర్ కాదు, 3 చీటర్లు ఉన్నారు అక్కడ. డిమాన్ పవన్, దివ్య అండ్ కళ్యాణ్. ఆ టాస్క్లో వాళ్ళు ఆ కాళ్ళు కొడుతూ ఆ సౌండ్లన్నీ చేస్తారు చూసారా, ఆ ఐడియా లైవ్ చూసిన వాళ్ళకు తెలుస్తుంది. ఆ ఐడియా శ్రీజాది. శ్రీజాను అక్కడ సంజన అంటుంది మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ అని సంజన శ్రీజ గురించి అంటుంది. శ్రీజ టాస్కుల్లో స్ట్రాటజీస్ వాడిందేమో తప్ప అన్ఫెయిర్గా అయితే ఎప్పుడు ఆడలేదు. సంజన క్యాప్టెన్ అయిన క్యాప్టెన్సీ టాస్క్లో అక్కడ మనం గమనిస్తే మన మాస్క్ మ్యాన్ హరీష్ అంటాడు కళ్యాణ్ను తన టీంలో సెలెక్ట్ చేసుకున్నాక దిస్ ఈజ్ ద మాస్టర్ స్ట్రోక్ అంటాడు. కానీ ఆ టాస్క్లో అక్కడ మాస్టర్ స్ట్రోక్ హరీష్ది కాదు, మాస్టర్ స్ట్రోక్ శ్రీజాది. అన్ని టీముల్లో ఓన్లీ హైబ్రిడ్ టీమ్ శ్రీజ అండ్ సంజన. మిగతా అన్ని టీముల్లో అయితే కామనర్స్ ఉన్నారు పార్ట్నర్స్గా, లేకపోతే సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ ఒక కామనర్ ఒక సెలబ్రిటీ పార్ట్నర్స్గా ఉన్న ఒక్క టీం శ్రీజ సంజనాది. శ్రీజ మాస్టర్ స్ట్రోక్ అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది మాస్క్ మ్యాన్కు. అందుకే ఆ తర్వాత తనకు భోంచేయమని చెప్పి ప్లేట్లో భోజనం తీసుకొచ్చిన శ్రీజ మీద కరుస్తాడు మాస్క్ మ్యాన్. తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది. రీతు, శ్రీజ, ఫ్లారా ఈ 3 పార్టిసిపేట్ చేశారు. ఆ టాస్క్లో ఫస్ట్ 2 times 3 times తన మొత్తం ఎనర్జీ పెట్టి ఫైట్ చేసింది శ్రీజ. తను కూడా ఒక కంటెస్టెంట్గా మిగలాలి ఇమ్యూనిటీ కోసం అని. కానీ ఎప్పుడైతే తనుజ వచ్చి, యాక్చువల్గా లైవ్లో జరిగిన విషయం చెప్తున్నాను నేను, ఇది మీకు ఎపిసోడ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. తనుజ వస్తుంది. తనుజ రీతు దగ్గరికి వచ్చి నీకు 3 balls వచ్చాయని ఆగిపోవద్దు, వెళ్ళి మిగతా బాల్స్ కూడా నువ్వే తెచ్చుకోవడానికి ట్రై చేయి, నువ్వు తెచ్చుకోగలవు కాబట్టి తెచ్చుకున్నావు అనుకో వాళ్ళను అసలు కంప్లీట్గా టాస్క్లోంచి ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్కు ఆ బాల్ను బాస్కెట్లో వేసే లెవెల్కి వెళ్ళక ముందే నువ్వు మిగతా ఇద్దరిని ఎలిమినేట్ చేసేయచ్చు, విన్నర్ అయిపోవచ్చు. ఎందుకంటే బాల్ బాస్కెట్లో వేసేది అనేది స్కిల్కి సంబంధించిన విషయం, కానీ బాల్ను సంపాదించడం అనేది స్ట్రెంగ్త్కి సంబంధించిన విషయం. రీతుకు ఫోర్టే వచ్చి స్ట్రెంగ్త్, ఆమె స్ట్రెంగ్త్. ఎందుకంటే అవతల ఉన్నది శ్రీజ, ఫ్లారా. వాళ్ళిద్దరూ ఈమెతో ఏ రకంగానూ కంపిటెంట్ కాదు స్ట్రెంగ్త్ విషయంలో.
అక్కడ శ్రీజ ఎప్పుడైతే 3 బాల్లు వచ్చాక కూడా ఫైట్ చేయడం మొదలు పెడుతుందో రీతు, అక్కడ తన గేమ్ ప్లాన్ను ఆల్టర్ చేసుకుంటుంది. సిచ్యుయేషన్కు తగినట్టుగా తన గేమ్ ప్లాన్ను మార్చుకునేడం అంటే ఆ అడాప్టబిలిటీ అంత స్పాంటేనియస్గా రావడం అంటే నిజంగా బ్రెయిన్ గేమర్స్కి మాత్రమే ఉంటుంది. అక్కడ మేమిద్దరం కొట్టుకుంటే ఫ్లారాకు బాల్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనే విషయాన్ని గమనించి ఫ్లారాను ఒక కాంపిటీటర్గా పంపిస్తుంది. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ సంజనా కోసం ఆడింది, గెలిచింది. ఇమ్యూనిటీ టాస్క్ 3 రౌండ్స్ అయిపోయాక ఫ్లారా కోసం ఆడింది. శ్రీజ తన కోసం ఆడలేదు, శ్రీజ ఫ్లారా కోసం ఆడింది, ఫ్లారా గెలిచింది. ఇక కళ్యాణ్కు ఒక మాట ఇచ్చింది, నిన్ను నేను క్యాప్టెన్ చేసి తీరుతాను రా అని. ఆ మాట నిలబెట్టుకుంది. కళ్యాణ్ను క్యాప్టెన్ చేశాకే హౌస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడ ఆమె ఆ ప్రాసెస్ను డ్రైవ్ చేసిన విధానం నిజంగా ఎక్సలెంట్. ఇన్ని విషయాల్లో సక్సెస్ అయిన శ్రీజ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఈ సీజన్ విన్నర్ కావాలనుకుంది, కానీ విన్నర్ కాలేకపోయింది, ఫెయిల్ అయింది. ఇక బయటికి ఎలిమినేట్ అయ్యి వచ్చాక స్టేజ్ మీద నాగన్నను బిగ్ బాస్ టీంను తడిగుడ్డలో చుట్టి మరి చెప్పుతో కొట్టిన విధానం ఎక్సలెంట్. నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను ఎలిమినేట్ అవ్వలేదు అనే ఆ పాయింట్ను చాలా క్లియర్గా, చాలా స్టర్న్గా ఎస్టాబ్లిష్ చేసింది అక్కడ శ్రీజ. ఇక ఎలిమినేట్ అయ్యాక జరిగిన బజ్ ఇంటర్వ్యూలో గరుడ పురాణం శివాజీ శ్రీజతో అన్న మాటలు, ఓటమిలో కూడా గెలుపును వెతుక్కుంటున్నావు అన్నాడు. నేను సీజన్ 7లో యాక్టివ్గా ఉండలేకపోయాను. అక్కడ ఉన్న సైట్ కండిషన్స్ కానీ, అక్కడున్న వర్క్లోడ్ కానీ, దానివల్ల మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ అయ్యే నా రొటీన్ను నైట్ 10:30, 11కి ఎండ్ అయ్యేది. కనీసం ఆ ఎపిసోడ్స్ చూడడానికి కూడా టైం ఉండేది కాదు నాకు. మీరు గమనిస్తే నా అనాలిసిస్లు కానీ, నా వీడియోస్ కానీ కంప్లీట్గా లైవ్ మీద బేస్ అయి ఉంటాయి తప్ప ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నారు అనే దాని మీద బేస్ అయి ఉండవు. ఒకవేళ నాకు ఏమాత్రం ఫ్రీ టైం ఉండి ఉన్న సీజన్ 7 టైంలో ఈ గరుడ పురాణం శివాజీకి నేను పెట్టినంత గడ్డి ఇంకెవరు పెట్టేవాళ్ళు కాదేమో. ఓటమి అనే మాట ఎక్కడి నుంచి డిరైవ్ చేసావు నువ్వు? గరుడ పురాణం శివాజీ చెప్పుతో కొట్టింది కదా నిన్ను, నీలాంటి వాళ్ళను అందరినీ, బిగ్ బాస్ టీంను, నాగన్నను అందరినీ చెప్పుతో కొట్టింది శ్రీజ స్టేజ్ మీద పబ్లిక్గా. ఆడియన్స్ నన్ను ఎలిమినేట్ చేయలేదు అని చెప్పింది. ఆ స్టేట్మెంట్ను నువ్వు ఖండించగలవా? బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ఏంటి? ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కావాలి. ఆ కాన్సెప్ట్ను మీరు ఫాలో అయ్యారా? ఆ కాన్సెప్ట్ ప్రకారం ఎలిమినేట్ అయిందా శ్రీజ? మరి ఓటమి అనే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నేను మీ శివన్న అని చెప్పుకుంటున్నావు, కానీ నేను మీ గరుడ పురాణం శివాజీ అని నువ్వు చెప్పుకోగలవా ధైర్యంగా? ఎవడో పెట్టిన గడ్డి తిని నోటుకొచ్చినట్లు మాట్లాడి గరుడ పురాణం అని చెప్పి నువ్వు ఏ రకంగా అన్పాపులర్ అయ్యావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఈ బిగ్ బాస్లోకి వచ్చి నిబ్బీగాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కన ఆ పల్లవి ప్రశాంత్ను, ఆ యావర్ను వేసుకొని వాళ్ళని ఏదో ఉద్ధరించిన దీన జనోద్ధారకుడిలాగా నువ్వు కటింగ్లు ఇచ్చి శివన్న అని అనిపించుకున్నావేమో నిబ్బీగాళ్లతో. కానీ నువ్వు గరుడ పురాణం శివాజీవే నా దృష్టిలో. ఎవడో పెట్టే గడ్డికి, ఎంగిలి మెతుకులకు ఆశపడే నువ్వు ఈరోజు కూడా అలాగే బిహేవ్ చేసావు. ఓటమి అనే మాట నీ నోట్లోంచి ఎలా రాగలిగింది? ఓటమి అనే మాటకు నీ దృష్టిలో డెఫినేషన్ ఏంటి? నువ్వు ఓడిపోయావు, నువ్వు విన్నర్ కాలేకపోయావు. శ్రీజ ఈజ్ విన్నర్ మెటీరియల్, కానీ ఆమెను మీరు బలవంతంగా బయటికి పంపించారు. నువ్వు ఓటమిలో గెలుపు వెతుక్కుంటూ నేను మీ శివన్న అని చెప్పుకోగలుగుతున్నావు, కానీ శ్రీజ ఓడిపోలేదు. షీ ఈజ్ ఎ విన్నర్. ఆడియన్స్ చేత ఓటింగ్లో తిరస్కరణకు గురి అయింది నువ్వు, కానీ శ్రీజ కాదు. నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకో. నీలో ఏమాత్రమైన కాన్సైన్స్, మనస్సాక్షి ఉంటే నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకో. లేదు గడ్డి తినే ఎంగిలి మెతుకులకు ఆశపడే గరుడ పురాణం శివాజీ లాగే బతకాలి అనుకుంటే అలాగే బతుకు. ఇక నేను వీడియోలు చేస్తానా చేయనా అనే విషయం గురించి నేను అంత ఇమ్మెచ్యూర్ కాదండి. ఏదో ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిపోయింది, దానివల్ల బిగ్ బాస్ అనే షో మీద నేను ఏదో అలిగాను, ఇవన్నీ ఏం లేవు. ఈ వీక్ నేను నా స్కెడ్యూల్ చాలా హెక్టిక్గా ఉండడం వల్ల
కుదరలేదు అంతే. నేను లైవ్ ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాను. లైవ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అయితే టైం ఉండదు అంతే. పక్కనే ఉన్న నోట్బుక్లో పాయింట్స్ నోట్ చేసుకోవడం కానీ, లేదా అంత టైం లేకపోతే పక్కన ఉన్న ఫోన్లో వాయిస్ నోట్స్ ఇమ్మీడియట్గా నేను ఫిట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో లైవ్ చూసి నేను నోట్ చేసుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఈ వీక్ కొంచెం వర్క్లోడ్ తక్కువ ఉంటుంది నాకు, కాబట్టి ఈ వీక్ మళ్ళీ దున్నేద్దాం, వీడియోలు చేయగలను ఈ వీక్ నేను అనుకోవడం. పైగా లాస్ట్ వీక్ మీరు గమనిస్తే నిజంగా అది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అసలు. షో కూడా లైవ్లో ఒకటి జరుగుతూ ఉంది, సింక్రనైజేషన్ లేదు. లైవ్లో ఒకటి జరుగుతూ ఉంది, ఎపిసోడ్లో ఒకటి చూపిస్తున్నారు. పవర్లు ఏవో ఇచ్చి పంపించారు, అవి ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎప్పుడు వాడతారో తెలీదు. అవి కూడా యాక్చువల్గా మిస్ఫైర్ అయ్యాయి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఇమ్యూనిటీ ఇచ్చారు, నామినేషన్స్ ప్రొసీజర్ను మార్చే అవకాశం ఇచ్చారు, ఎలిమినేషన్ నుంచి క్యాన్సిల్ చేసి ఎలిమినేషన్నే క్యాన్సిల్ చేసే రద్దు చేసే అధికారం ఇచ్చారు. ఇలా కొన్ని అధికారాలు ఇచ్చారు ఒక్కొక్కళ్ళకు. కానీ ఆ అధికారాలు వాడుకునే అవకాశం కూడా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియను వేరే రకంగా ప్లాన్ చేశారు. ఈ నామినేషన్ ప్రాసెస్ రెగ్యులర్గా జరిగి ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అని ఉంటే ఈ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నామినేషన్స్లో ఉండే అవకాశం ఉండేది. అప్పుడు వాళ్ళు నామినేషన్ పవర్స్ ముగ్గురికి ఇచ్చినట్లున్నారు. ఒకళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు, ఒకళ్ళకు నామినేషన్ ప్రాసెస్నే మార్చేసే పవర్ ఇచ్చారు ఆయేషాకి అయితే. మాధురికి అయితే మరింత ఓవర్గా ఎలిమినేషన్ ప్రాసెస్నే రద్దు చేసే అధికారం, అంటే ఎలిమినేషనే ఉండదు ఆ వీక్, ఆ పవర్ ఇచ్చారు. అవి వాడాల్సిన అవసరమే లేని ఒక నామినేషన్ ప్రాసెస్ను ప్లాన్ చేశారు. అంటే వీళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నది వేరే, ఆ తర్వాత ఆ ప్లాన్స్ మారాక ఆ పవర్లు వీళ్లకు అవసరం రాలేదు ఈ వీక్లో. చాలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడతాను. ఇప్పటికైతే ఇది శ్రీజ గురించి. అయితే శ్రీజ రీఎంట్రీ గురించి నేను ఒక సెంటెన్స్ చెప్పాను నా ఇంతకుముందు అనాలిసిస్లో. కానీ ఇప్పుడు అది మారుతుందేమో అని అనిపిస్తూ ఉంది నాకు కొంచెంగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది షో మీద అనేది అంత క్లియర్గా లేదు. షో అంతా ఒక రకంగా ఏమాత్రం సంబంధం లేకుండా అరుపులు, గొడవలు, రచ్చలు మాత్రమే బిగ్ బాస్ అన్నట్లుగా జరిగింది ఈ వీక్ అంతా. నిజంగా మాట్లాడుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. సో నెక్స్ట్ నేను సాటర్డే ఎపిసోడ్ అనాలిసిస్ చేస్తాను. దాంట్లో ఈ వీక్ అంతా లైవ్లో ఏమేమి జరిగాయి, వాటి ప్రభావం ఈ సాటర్డే ఎపిసోడ్ మీద ఎంత ఉంది, అలాగే సాటర్డే ఎపిసోడ్ ప్రభావం రాబోయే వారం మీద ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాల గురించి నెక్స్ట్ చేసే అనాలిసిస్లో మాట్లాడుకుందాం.